మంత్రి నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసైతే టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు కలిసినప్పుడల్లా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్న సందర్భాలు కూడా చూసాం. సో, దీంతో నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసైతే డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ సందర్భంలో లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మరోపక్క జనసేన వారు ఏమంటున్నారంటే అవసరం లేదు, ఒకే డిప్యూటీ సీఎం ఉంటే బాగుంటుందని, ఇద్దరుంటే బాగుండదని చెప్పేసి అయితే జనసేన నేతలు అభిప్రాయపడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా పలువురు టీడీపీ నేతలు అయితే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా చాలామంది ప్రతిపాదనలు కూడా చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే దీనిపై చంద్రబాబుకు ఎలాంటి స్పందన లేదని, చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన లేదని అయితే మనకు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నేతలు, కింది స్థాయి నేతలు, ఎమ్మెల్యే స్థాయి నుంచి అయితే లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం ఇచ్చినట్లయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇస్తే ఎలా ఉంటుంది? జనసేనతో ఏమైనా పొత్తు చెడుతుందా అని చెప్పేసి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలనే ఒక డిమాండ్ అయితే టీడీపీ నేతల నుంచి బలంగా వినిపిస్తుంది.